ఇప్పుడు బండి మీదేటైనా ఊరికి పోతుంటేనో పోయి వస్తుంటేనో బండ్లే పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఎవరికన్నా దోస్తులకు ఫోన్ కొట్టి మామ పలానా జాగల బండ అయిపోయిందిరా, జర ఓ లీటర్ అంత పెట్రోల్ పట్టుకొని రావా అని అడిగితే, అరే అట్లనా ఉండు మామ పట్టుకొని వస్తా అని వీళ్ళు బాటల్లో పెట్రోల్ కొట్టించుకొని పోతారు. ఇక అప్పుడు బండి చాలు చేసుకొని ఇంటి తొవ్వదొక్కుడే. అగో అచ్చం గీ ముచ్చట సుత గసొంటిదే. కాకుంటే ప్రయాణం చేసింది ఏడుకెంచి ఏడుకో చూడాల్సిందే. రైట్, సునీతమ్మ ఇంటి తోవ దొక్కింది. మొగుల మీద ఉన్న అంతరిక్ష కేంద్రంకి వెళ్ళి బయలుదేరింది మాపటీలే. 17 గంటలు ప్రయాణం చేస్తే గప్పుడు అమెరికాలో సముద్రంలో దిగుతారు. ఈడికెళ్ళి చక్కగా దవాఖానకు దోలుకుపోయి పానం ఎట్లున్నదో పరీక్షలు చేస్తారు డాక్టర్లు. అంతేకాదు మళ్ళా మన గాలికి అలవాటయ్యేదాకా దవాఖానలోనే ఉంచుకుంటారట. అవు మరి వాతావరణం ఆడో తీరులుంటే భూమి మీదో తీరులుంటది. మొత్తం గాలి తేలుడే కాబట్టి నడుసుడు కష్టమైతుంది. కిందికి వచ్చినాక కళ్ళుగిన మస్క మస్క అయ్యే డేంజర్ ఉంటదట. అందుకే అన్ని టెస్టులు చేసినాకనే ఇంటికి పంపిస్తారన్నట్టు. సునీత మేడం విల్మోర్ సారు 9 రోజుల్లో కిందికి వస్తామని మొగుల మీదికి పోతే ఆడ సిక్కబడి 9 నెలలు మిషన్ లేదో తక్లీఫ్ వచ్చిందట. తీసుకొస్తానికి కిందున్న సైంటిస్టులు మస్తు తిప్పల పడ్డారు గాని కాలే. ఇక మొన్న చిన్న రాకెట్ అసొంటిది పంపిస్తే మీదికి పోగానే మనోళ్ళది చిన్న సంబురం కాదు. అప్పుడు పోయిన ఇద్దరు ఇప్పుడు పోయినోళ్ళు అన్ని చదువుకొని భూమి మీదికి బయలుదేరిర్రు. సముద్రంలో ఎట్లా దిగేది నాసా లైవ్ పెడతదట దునియా అంతా చూస్తట్టు. వీళ్ళు చూసుకొని ఓ పారి మన దేశానికి తప్పకుండా రావాలని సునీతమ్మకు ప్రధానమంత్రి మోడీ సార్ ఉత్తరం రాసిండు. మేడం వల్ల నాయనది గుజరాత్ అయితే అమెరికాలో సెటిల్ అయిండు. ఈ ఆన్నే పుట్టి చదువుకొని గీ లెవెల్ ఉంది. ఇదే ఫస్ట్ టైం కాదు, మునుపో పారి 8 నెలలు ఇంకో పారి 4 నెలలు అంతరిక్షం సెంటర్లు ఉండొచ్చింది. వెల్కమ్ సునీతమ్మ.